ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తితో ఫోన్లు మాట్లాడుకుంటా, అన్న మనం పార్టీ పెట్టాలి, బీర్లు పంచాలి, బిర్యానీలు పంచాలి, కోటాను కోట్ల పైసలు అయితే నా అకౌంట్కి పంపండి అని చెప్పిండు. అది కరెక్ట్ కాదు, నేను చెప్తాను. లేదు, అది జరిగిన సంభాషణ, ఆ ఇంటెన్షన్ తోటి ఏమైనా రాజకీయాల్లోకి వస్తున్నా చెప్పండి. అది జరిగిన సంభాషణ నేను ఫోన్ చేయాల, వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఏమన్నారంటే మందు పంచుకుంటే రాజకీయాలు చేయలేము, డబ్బు పంచుకుంటే రాజకీయాలు చేయలేమంటే, అంటే ఇప్పుడు నేను కూడా మీకు ఒక అనామకంతో రేపు ఫోన్ చేపిస్తా, అయితే మీరు అట్లా మాట్లాడేస్తారా? ఒకడు ఫోన్ చేసి ఒక సామాన్యమైన ఒక కామన్ మ్యాన్కి, అంటే అకౌంట్లో ₹1,00,000 కూడా లేని ఒక కామన్ మ్యాన్ ఫోన్ చేసి, మిమ్మల్ని మేము గుర్తించాం, మీ ధైర్యాన్ని గుర్తించాం, మీ వాక్చాతుర్యాన్ని గుర్తించాము, 500 కోట్లు పెట్టి పార్టీ పెడుతున్నాం, దానికి మిమ్మల్ని ఏపీ ప్రెసిడెంట్గా మిమ్మల్ని పెడతాం అన్నప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇంకా నయం ఏపీ ప్రెసిడెంట్ కాదు, ఈ ఇండియాకే ప్రెసిడెంట్ అని చెప్తే బాగుండేమో. లేదు, వాళ్ళు ఏపీ ప్రెసిడెంట్, మేము ఆ ప్లాన్లో ఉన్నాం, పొలిటికల్ దిశగా అడుగులేయాలి ప్లాన్లో ఉన్నాం అప్పుడు మేము. సో ఈ కాల్ వచ్చేసరికి జెన్యూన్ అనుకున్నాము. ఇప్పుడు అప్పటి వరకు మేము అసలు సిట్టింగ్ లేదు, కూర్చొని మాట్లాడలేదు. ఎవరికి ఫోన్ చేసినా మీరు మాట్లాడిన మాటలు నిజమా కాదా? నేను మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడితే, ఆ సందర్భం వాళ్ళు మాట్లాడితే నేను చెప్తున్నాను. వాళ్ళు మీరు ఆ రోజు అట్లా మాట్లాడి బీర్లు బిర్యానీ 100 కోట్ల నేను ఈ రోజు వస్తేనే వాళ్ళు పంచుతాం అంటే నేను ఒకటే అన్నా ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పుడు ఇంకా ఆలోచించాలి. మనం ఇంతవరకు కూర్చొని డైరెక్ట్గా మాట్లాడలేదు, జరుగుతుంది, ఫస్ట్ మనం కూర్చొని మాట్లాడదాం అని చెప్పాను. మందులు పంచుతేనే ఓట్లు వేసేవాళ్ళు మనకు అవసరం లేదు కూడా అని కూడా అన్నాను. ఈరోజు నేను ప్రతి గ్రామాన్ని పాదయాత్రలో విజిట్ చేస్తున్నప్పుడు నేను ఇదే చెప్తున్నా, అభినయ్ దర్శన్ ఒకవేళ రూపాయి పంచితే నన్ను చెప్పుచ్చుకొని కొట్టండి, అభినయ్ దర్శన్ ఒక బీరు పంచినా నన్ను నిలబెట్టి నడి రోడ్డు మీద చెప్పుచ్చుకొని కొట్టండి. నేను డబ్బు పంచను, నేను బిర్యానీ ప్యాకెట్లు ఇయ్యను, నేను బీరు ఇయ్యను. ఎందుకు ఇయ్యారంటే అవన్నీ బీర్లు ఇవ్వాలన్నా బిర్యానీలు ఇవ్వాలన్నా పైసలు ఖర్చు అవుతాయి. వచ్చిన పైసలన్నీ మీరే దాచుకుంటే ఇంకా వాళ్ళకేం ఖర్చు పెడతారు? మీరు పెట్టలేరు. మీరు నా పార్టీ అకౌంట్ ఓపెన్గా ఉంటుంది, పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత నా అకౌంట్ నెంబర్ ఇస్తాను, యూట్యూబ్లో ఉంటుంది, ఎప్పుడు ఎనీ టైం ప్రతిరోజు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. అసలు ఎంత డబ్బు పడుతుంది, ఎంత తీస్తున్నాడు, ఇప్పుడు తీసింది ఉంటుంది, వేసింది ఉంటుంది కదా. ఓపెన్గా నా అకౌంట్ నెంబర్ ఓపెన్గా ఇస్తాను అందరికి. నేను మీలాంటి వాడు ఎవరైనా చెక్ చేసి తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయనకు పెళ్ళైంది, భార్య పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆయన ఏమనంటే ఒక 10-15 మంది మహిళలు, వేరే మహిళలతో తిరుగుతాడు. ఆయన ఎందుకురా ఇదంతా అంటే, ఎవరు చెప్పారు మీకు, నాకు నా భార్య ఉన్నది, నా పిల్లలు ఉన్నారు, కావాలంటే మీరు నిన్ను ఓపెన్ ట్రాన్స్పరెంట్ తెల్ల కాగితం అంటాడు. అది రాత్రి అయితే ఇది నల్ల కాగితం అయిపోతుంది. మరి అట్లనే మాట్లాడు. ఒకటి చెప్తాను, అకౌంట్ నెంబర్ ఉంది. ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయాలంటే అకౌంట్కే వేయాలి. ఎక్కడి నుంచి, అమెరికా నుంచి వేయాలని అకౌంట్కే వేయాలి. బిగ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కరెంట్ అకౌంట్లోకి వస్తాయి. మార్చి 24 అంటే కరెక్ట్గా 1 మంత్ టైం ఉంది. మార్చి 24న కాకినాడ పట్టణంలో మహావేదిక మీద పార్టీని అనౌన్స్ చేయబోతున్నాం 10 మంది జనాల్లో. అది ఆంధ్ర పార్టీ అనుకోవాలా, తెలంగాణ పార్టీ అనుకోవాలా? నేషనల్ పార్టీ డైరెక్ట్ నేషనల్ పార్టీ. పని చేయకపోయారు సార్, ఇంటర్నేషనల్ పార్టీ పెట్టకపోయారు? ఇంటర్నేషనల్ పెట్టడానికి ఉండదు కదా అనుమతి. నేషనల్ పార్టీ పెట్టాము. అంటే అన్ని రాష్ట్రాలలో మీ అభ్యర్థులు ఇప్పుడు కాదు, ఓన్లీ ఆంధ్ర మీద ఫోకస్ చేస్తాం. 2029 మా టార్గెట్. ఏపీ తప్ప, ఏపీ నుంచి అడుగు బయట పెట్టే ప్రసక్తి లేదు. గెలుస్తారా? 1-2 5 మంది ఎమ్మెల్యేలని, 1-2 వార్డు మెంబర్లు ఏమైనా గెలుస్తారు? రికార్డింగ్ చేసుకుని పెట్టుకోండి క్లిప్పు. 5 మంది ఎమ్మెల్యేలని అభినయ్ దర్శన్ తరపున, నా పార్టీ తరపున అసెంబ్లీలో కూర్చోబెట్టకపోతే అప్పుడు ఈ వీడియో ప్లే చేస్తాం. ఇది 2026 కామెడీ అంటే ఇలాంటి కామెడీలు మనకు కావాల్సింది. కానీ నేనేమంటున్నా, ఇప్పుడు ప్రతిదీ కామెడీ. పాదయాత్ర పోతున్నట్టు కొంతమంది నవ్వారు, ఇప్పుడు నవీన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అరే పని చేస్తున్నాడు అంటున్నారు. మీరు 5 మంది ఎమ్మెల్యేల సంగతి పక్కన పెట్టండి, కనీసం 5 వార్డు మెంబర్లైనా గెలిపిస్తారా? ఏమన్నా ఊర్లల్లో గల్లీలల్లో వాడాలి? 5 ఎమ్మెల్యేలు పక్కా నా సైడ్ నుంచి అసెంబ్లీలో కూర్చుంటారు. ఇది రాసి పెట్టుకోవచ్చు. ఇంత పొద్దున్నే ఇంత కామెడీ చేయకండి. ఇప్పుడు ఇది కామెడీ కావచ్చు, ప్రజల్లో తిరిగేది నేను. ఎలాంటి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది ప్రజల్లో. కేపాల్ గారు అని తెలుసా? మీ గురువు గారే అనుకుంటా. నాకు గురువు గారు ఏం కాదు, కానీ కేపాల్ గారు తెలుసు. మంచి ఇంటెలెక్చువల్, ప్రపంచాన్ని దడదడాడిచినటువంటి వ్యక్తి. ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, సీఎంలు కూడా ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చిన వ్యక్తి, మేధావి. ఓకే, ఏంటి ఇప్పుడు ఆయన కూడా ఏమో ఇదే ఫ్లో కంటిన్యూ అయితే 175 అన్నాడు, లేదంటే ఈడికి వచ్చి ట్రంప్ అన్నాడు, లేదంటే ఇంకేదో అన్నాడు. ఇప్పుడు చూస్తే ఆడ అమీర్పేట దగ్గర ఉన్నాడు చిన్న ఆఫీస్ పెట్టుకొని. సో మీ గురుగారు అభినయ్ దర్శన్, కేపాల్ ఎప్పటికీ కాడు. మీ గురుగారే కదా. నా గురుగారు ఎలా అవుతారు? అరే ఇప్పుడు ఆయన బైబిల్ని బోధించిన వ్యక్తి అండి, ప్రపంచ శాంతి దూత, మంచోచాడు. ఇప్పుడు మీరు అందుకే చెప్తున్నా, మీ గురువు గారా కదా? నాకు గురువు కాదు, నేను ఆయన దగ్గర ట్రైనింగ్ చేయలేదు, శిష్యరికే చేయలా, ఆయన్ని ఫాలో. ఇదే కేపాల్ తోటి మీరు ఢిల్లీలో 2-3 రోజులు కూర్చొని పార్టీ
పేరు మీద మంత్రాలు జరిపింది వాస్తవం కదా, ఇది చెప్పండి. లేదు Brother, ఒకటి వినండి, లేదా మీరు ప్రశ్న దాటి వేసే ప్రయత్నం చేయకండి. కేఏ పాల్ గారితో మీరు పార్టీ విషయం చర్చించిరా లేదా, ఢిల్లీలో నేను చర్చించిరా లేదా చెప్పండి. లేదంటే నా దగ్గర ఉన్న ఆధారాలు నేను మీరు కూర్చున్నది ఇప్పుడు ఒకటి నేను చూపిస్తాను. ఒకటి ఢిల్లీకి మేము వెళ్ళాం పార్టీ రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళినప్పుడు ఆయన కూడా పార్టీకి సంబంధించిన విషయాల మీద ఆయన వచ్చారు. మేము కలవటం అయితే కలవలేదు, కలిసే ప్రయత్నం చేసాం, మాట్లాడాలనుకున్నాం, కొన్ని ఉన్నాయి కానీ కలవలేదు. అలాగని ఆయన గురువు అయిపోతాడు, నాకు శిష్యుడు అయిపోతాను నేను. ఆయన ఒక మంచి వ్యక్తి, మంచి మేధావి, నాకు గురువు అయితే కాదు. 5 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తా ఖచ్చితంగా, ఓకే సరే, మీ కాన్ఫిడెన్స్కి నేను కూడా సపోర్ట్ ఇస్తా, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి, రాజకీయ పరిస్థితులలో ఒక కార్పొరేటర్ గాను ఒక కౌన్సిలర్ గాను నిలవడానికి కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితులలో మనం ఉన్నాం. 5 మంది ఎమ్మెల్యేలు అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి యావరేజ్గా 80 నుంచి 100 కోట్లు అనుకున్నా, దాదాపు 400 నుంచి 500 కోట్లు కావాలి. ఏంటి అది, ఎందుకు మంచి డబ్బులు ఎందుకు? ఇప్పుడు నాకు ఒక క్లారిటీ, ప్రభుత్వం కార్ వేసుకొని వచ్చింది, ప్రభుత్వం సార్ కార్ వేసుకొని 40 లక్షలు కేటాయించినప్పుడు కార్ వేసుకొని వచ్చిర్రు, అలా నీళ్ళు పోసుకొని వచ్చిర్రా, డీజిల్ వేసుకుని వచ్చాము, డీజిల్ గుత్తానే వచ్చిన అవుతుంది, ఒక 1000-2000 అవుతుంది కదా, 1000 అవుతాయి, లక్షలు అవుతాయి, కోట్ల. ఖద్దరు బట్టలు వేసుకున్నారు, పుణ్యానికి రోడ్డు పక్కన ఏమన్నా దోచుకుని వచ్చారు. అవును, నేను చెప్పేది 40 లక్షలు సరిపోతుంది, 40 లక్షలు సరిపోతుంది. 40 లక్షలు అనుకున్నా కూడా 5 అంటే ఎంత మీరు చెప్పండి. ఇప్పుడు దాదాపు ఇప్పుడు 1 కోటి రూపాయలన్నా కావాలి కదా, 2 కోట్లన్నా కావాలి కదా, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నేను కంటెస్ట్ చేయబోయే నియోజకవర్గాలు 15 నుంచి 20 అంతే నా ఎబిలిటీ. ఈ 15-20 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 40 లక్షలు మేము ఖర్చు పెట్టుకుంటాం.